మంగళగిరి రూరల్ పరిధిలో విశిష్ట సేవలందిస్తున్న రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్కు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యంగా మంగళగిరి ప్రజానీకానికి మరియు మా ఉన్నతాధికారులకు మా గౌరవ ఎస్పీ సార్ గారు శ్రీ వకుల్ జందాల్ సార్ గారికి, అదేవిధంగా ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ గారికి, మరియు ముఖ్యంగా మా డిఎస్పీ సిహెచ్ మురళకృష్ణ సార్ గారికి, మా సిఏ గారు బ్రహ్మం సారు, అదేవిధంగా మా సిబ్బంది మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళందరి యొక్క ప్రోత్సాహం మరియు వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవా పథకంకి ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మంగళగిరి వచ్చిన రోజు నుంచి జూలై 10వ తారీఖు 2024 నుంచి కూడా ముఖ్యంగా ఈ లాండర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అదేవిధంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడంలో కానీ, గేమింగ్ కావచ్చు, కాక్ ఫైట్స్ కావచ్చు, ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు, ముఖ్యంగా ట్రాఫికింగ్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఈ గాంజా మరియు డ్రగ్స్ కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ వరదల ఉధృతికి సంబంధించి ఏదైతే మేజర్ వాటర్ ఫ్లోయింగ్ రెయిన్ఫాల్ జరిగిందో ఆ రెయిన్ఫాల్లో వచ్చిన సర్వీసెస్ కావచ్చు, ఆఫీసర్లు అందరూ కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన ఘటన 5 kg గోల్డ్ థెఫ్ట్. అది స్వయంగా ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించి దాన్ని డిటెక్ట్ చేయించారు. వీటన్నింటిని దృష్ట్యా అధికారులు గుర్తించి ఈ ప్రమోట్ చేసి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు. నా నేపథ్యం ముఖ్యంగా నేను తెలుగు మీడియంలోనే గ్రాడ్యుయేషన్ మరియు ఎంఏ పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను నేషనల్ లెవెల్లో అథ్లెటిక్స్లో 400 మీటర్ హడిల్స్ నందు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్మెంట్స్ నేషనల్స్ ఆడటం జరిగింది. తర్వాత 2007లో రైల్వే డిపార్ట్మెంట్ నన్ను జాయిన్ అయ్యి 5 years చేయటం. ఆ తర్వాత తిరిగి 2012లో డైరెక్ట్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో స్పోర్ట్స్ వల్ల ఆ డిసిప్లైను, అదేవిధంగా పెద్దవారి పట్ల, గురువుల పట్ల, తోటివారి పట్ల ఏ విధంగా అంకిత భావంతో ఉండాలి, ముఖ్యంగా హార్డ్ వర్క్ ఏ విధంగా ఎంత కష్టపడితే ఎంత ఫలితం వస్తుంది అనేది నేను స్పోర్ట్స్ వల్లే గ్రౌండ్లో పడ్డ కష్టం వల్ల తెలుసుకోవడం జరిగింది. అదే హార్డ్ వర్క్, అదే ఇన్స్పిరేషను, అదే తీఫ్ తోటి ముఖ్యంగా ఈ మా యొక్క దైనందిన జీవితంలో కూడా ఎంతో హార్డ్ వర్క్తో ఉన్నటువంటి, ఎంతో పేషెన్సీ, ఎంతో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి పోలీస్లో కూడా మేము పాటిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ఉన్నతాధికారులు కానీ, అదేవిధంగా సిబ్బంది ప్రోత్సాహం వల్ల కానీ ఏదైనా సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రజలతో దగ్గరుండి, ప్రజలతో మమేకమై ప్రతి విషయం వాళ్ళు తెలియపరుస్తూ ఏది తప్పు ఒప్పు అనేది తెలియపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి యువత కూడా దయచేసి చదువుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఏదైనా జాబులు చేసేవాళ్ళు కావచ్చు, యువత పొరపాటును కూడా పెడదాన్ని కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ దయచేసి లోను కావద్దు. ఎవరైనా సరే కాంపిటేటివ్ చదువుకునే వాళ్ళు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళటం, లేదా వాళ్ళు ఎంచుకున్నటువంటి గోల్స్ వైపు దిశానిర్దేశం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి, కానీ చెడు అలవాట్లు లోనవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంగళగిరిలో ఈ యొక్క స్టేట్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి రౌండ్ ద క్లాక్ అనునిత్యం ప్రోటోకాళ్ళు మరియు అనునిత్యం బిజీగా ఉండేటువంటి లొకాలిటీ, ఛాలెంజింగ్ పోలీస్ వ్యవస్థలో ఛాలెంజింగ్ ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఉన్నతాధికారులు, మరీ ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. అధికారుల యొక్క నమ్మకంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన అవకాశాన్ని, లోకేష్ సార్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల వద్దనే ఉంటూ, ప్రజల చేతనే ఉంటూ జాగ్రత్తగా ఎలాంటి ఇష్యూస్ కాకుండా, ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం.